చాలా ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూలలో కొన్ని సర్వీసెస్ గురించి అడిగినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సరిగ్గా అక్కడే మనం స్కోర్ చేయొచ్చు. అవేంటో చూద్దామా? సరే, ఊహించుకోండి, మీరు ఇంటర్వ్యూలో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగారు. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఈ ప్రశ్నకు ఇచ్చే సమాధానమే ఒక మంచి క్లౌడ్ ఇంజనీర్కి, ఒక గొప్ప క్లౌడ్ ఇంజనీర్కి మధ్య తేడాని చూపిస్తుంది. ఓకే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ తీసుకుని వాటికి ఏడబ్ల్యూఎస్ ఎలా సొల్యూషన్స్ ఇస్తుందో చూద్దాం. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. రైట్, మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే EC2 మనకి కొన్ని మెట్రిక్స్ ఇస్తుంది కదా, కానీ అందులో ఒక పెద్ద బ్లైండ్ స్పాట్ ఉంది. కొన్ని చాలా ముఖ్యమైన విషయాల్ని అది పట్టించుకోదు. ఏంటది? దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీనికి సమాధానం క్లౌడ్ వాచ్ ఏజెంట్. ఇదొక చిన్న సాఫ్ట్వేర్, కానీ చాలా పవర్ఫుల్. దీన్ని ఇన్స్టాల్ చేస్తే ఆ ఇన్స్టెన్స్ లోపల ఏం జరుగుతుందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది ఈ పాయింట్ మిస్ చేస్తారు. అందుకే ఇంటర్వ్యూలో దీన్ని మెన్షన్ చేయడం చాలా చాలా ముఖ్యం. అయితే దీన్ని సెటప్ చేయటం కూడా సింపులే. ఫస్ట్ ఏజెంట్ని ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మనకి ఏ మెట్రిక్స్ కావాలో, ఏ లాగ్స్ కావాలో ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో చెప్పాలి. ఆ తర్వాత ఆ ఫైల్ని SSM పారామీటర్ స్టోర్లో పెట్టేస్తే మనం వందల సర్వర్స్లో కూడా ఒకే కాన్ఫిగరేషన్ని ఈజీగా అప్లై చేయొచ్చు. అంతా కన్సిస్టెంట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మన దగ్గర మెట్రిక్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. కానీ ఆ మెట్రిక్స్ నుండి వచ్చే అలర్ట్స్ని స్మార్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలి? అనవసరమైన నోటిఫికేషన్స్తో మనల్ని మనం ముంచెత్తకుండా ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి చిన్న విషయానికి అలర్ట్ వస్తే ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది కదా. దీన్నే అలర్ట్ ఫెటీగ్ అంటారు. దీనికి సొల్యూషనే కాంపోజిట్ అలారాలు. ఇవి చాలా అలారాలను కలిపి నిజంగా మన అటెన్షన్ అవసరమైనప్పుడు మాత్రమే మనల్ని హెచ్చరిస్తాయి. చాలా స్మార్ట్ కదా. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆర్ మరియు అండ్. ఆర్ లాజిక్ వాడితే CPU హై అయినా లేదా మెమరీ హై అయినా నాకు చెప్పు అన్నట్టు. అదే అండ్ లాజిక్ అయితే CPU మరియు మెమరీ రెండూ ఒకేసారి హై అయినప్పుడు మాత్రమే చెప్పు, అప్పుడే అది సీరియస్ ప్రాబ్లం అన్నట్టు. దీంతో మనకు కంట్రోల్ బాగా దొరుకుతుంది. ఓకే, అలారం మోగింది. నెక్స్ట్ ఏంటి? ఆ మెసేజ్ని ఎవరికి పంపాలి? అక్కడే మనకు SNS అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ వస్తుంది. ఇది మన క్లౌడ్ ప్రపంచంలో ఒక సూపర్ ఫాస్ట్ పోస్ట్మ్యాన్ లాంటిది. అలారం ట్రిగర్ అవ్వగానే ఆ మెసేజ్ని తీసుకుని కరెక్ట్ పర్సన్కి లేదా సిస్టమ్కి వెంటనే డెలివరీ చేస్తుంది. SNSతో మనం ఏం చేయొచ్చంటే సింపుల్గా ఒక ఈమెయిల్ పంపొచ్చు లేదా SMS పంపొచ్చు. ఇంకాస్త అడ్వాన్స్డ్గా అయితే పేజర్ డ్యూటీ లాంటి టూల్స్కి వెబ్హుక్ ద్వారా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంకా పవర్ఫుల్ ఏంటంటే ఒక లాంబ్డా ఫంక్షన్ని ట్రిగర్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా ఫిక్స్ చేసే యాక్షన్ కూడా మొదలుపెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సర్వర్ని రీబూట్ చేయడం లాంటివి. ఇదే అసలైన ఆటోమేషన్ పవర్. ఓకే, ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక టాపిక్కి వద్దాం. ఇది ఇంటర్వ్యూలలో ఆల్మోస్ట్ గ్యారంటీ క్వశ్చన్. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ మరియు AWS కన్ఫిగ్, ఈ మూడింటి మధ్య తేడా ఏంటి? ఇది క్లియర్గా చెప్పగలిగితే మీ కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అర్థమవుతుంది. ఫస్ట్, క్లౌడ్ వాచ్. దీని పనేంటి? సింపుల్గా చెప్పాలంటే నా సిస్టమ్ హెల్త్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే ప్రశ్నకు ఇది సమాధానమిస్తుంది. CPU ఎంత వాడింది, నెట్వర్క్ ట్రాఫిక్ ఎంత, ఇలాంటివన్నీ చూస్తుంది. నెక్స్ట్, క్లౌడ్ ట్రైల్. ఇదొక డిటెక్టివ్ లాంటిది. ఆ పని ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఏం చేశారు అనే ప్రశ్నలకు ఇది జవాబిస్తుంది. అంటే మన AWS అకౌంట్లో జరిగే ప్రతి API కాల్ని ఇది రికార్డ్ చేస్తుంది. ఒక సెక్యూరిటీ గ్రూప్ని ఎవరు మార్చారు, ఒక S3 బకెట్ని ఎవరు డిలీట్ చేశారు, అంతా తెలిసిపోతుంది. ఫైనల్గా AWS కాన్ఫిగ్. దీన్ని ఒక టైమ్ మెషీన్ లాగా అనుకోవచ్చు. ఇది నిన్న నా రీసోర్స్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది, ఈరోజు ఎలా మారింది అని చెప్తుంది. ఒక సెక్యూరిటీ గ్రూప్ రూల్ నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఈ మార్పులన్నింటినీ ట్రాక్ చేసి మనం సెట్ చేసిన రూల్స్కి కంప్లైంట్గా ఉందో లేదో కూడా చెప్తుంది. చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే క్లౌడ్ వాచ్ అనేది పర్ఫార్మెన్స్ కోసం, క్లౌడ్ ట్రైల్ అనేది ఎవరూ ఏం చేశారని తెలుసుకోవడానికి, AWS కాన్ఫిగ్ అనేది రీసోర్స్ సెట్టింగ్స్ ఎలా మారాయని తెలుసుకోవడానికి. ఈ మూడు వేర్వేరు పనులు చేస్తాయి. ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే,
ఇంకో ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలి. అది సూపర్ ఫాస్ట్గా ఉండాలి, చాలా సెక్యూర్డ్గా ఉండాలి, ఇంకా చాలా చాలా తక్కువ ఖర్చవ్వాలి. ఈ మూడు ఒకేసారి సాధ్యమా? అబ్సల్యూట్లీ సాధ్యం. AWSతో అది ఎలాగో చూద్దాం. దీనికి మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్. ఇది ఒక CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇది ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ ఫైల్స్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్స్లో కాపీ చేసి పెడుతుంది. సో ఎవరైనా మన సైట్ని ఓపెన్ చేస్తే వాళ్లకు దగ్గర్లో ఉన్న సర్వర్ నుంచే కంటెంట్ లోడ్ అవుతుంది. దీనివల్ల స్పీడ్ నమ్మశక్యం కాని విధంగా పెరుగుతుంది. సో ఆర్కిటెక్చర్ చాలా సింపుల్. మన ఫైల్స్ అన్నీ S3 బకెట్లో ఉంటాయి. ఇది చాలా చౌక. ఆ S3 బకెట్ని క్లౌడ్ ఫ్రంట్కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు మనకు స్పీడ్, సెక్యూరిటీ, ఫ్రీ SSL సర్టిఫికేట్, కస్టమ్ డొమైన్ అన్నీ క్లౌడ్ ఫ్రంట్ చూసుకుంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మన S3 బకెట్ని పబ్లిక్గా పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రైవేటుగా ఉంచి కేవలం క్లౌడ్ ఫ్రంట్ మాత్రమే యాక్సెస్ చేసేలా సెక్యూర్ చేయొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం కొన్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశామో చూశాం కదా. మనం మన టూల్ కిట్కి ఏమేం టూల్స్ యాడ్ చేసుకున్నామో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. చూశారుగా, ఇన్స్టాన్స్ లోపల ఏం జరుగుతుందో చూడాలంటే క్లౌడ్ వాచ్ ఏజెంట్, చాలా అలర్ట్స్ని స్మార్ట్గా మేనేజ్ చేయాలంటే కాంపోజిట్ అలారాలు, నోటిఫికేషన్స్ పంపాలంటే SNS, ఎవరు ఏం చేశారో తెలుసుకోవాలంటే క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, కాన్ఫిగ్ మధ్య తేడా తెలియాలి. ఇక ఫాస్ట్, సెక్యూర్ వెబ్సైట్ కావాలంటే S3 విత్ క్లౌడ్ ఫ్రంట్. ప్రతి ప్రాబ్లంకి ఒక స్పెసిఫిక్ సొల్యూషన్. ఇదే క్లౌడ్ ఆపరేషన్స్లో మనం నేర్చుకోవాల్సిందే. సో ఆటోమేషన్ పెరుగుతున్న ఈ క్లౌడ్ ప్రపంచంలో కంట్రోల్ ఇంకా గవర్నెన్స్ మన చేతుల్లో ఉండాలంటే ఈ టూల్స్ని మాస్టర్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీటి డెఫినేషన్స్ మాత్రమే కాదు, వీటితో రియల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో ఆలోచించండి. అదే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది.